ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పెనియేలు ప్రార్థనలో దేవుడు మనలను పరిశోధించినట్లు మన హృదయములను ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో ఉంచుదాం. దేవుడు మన బాహ్య రూపమును కాక హృదయమును చూచువాడు. అందుచేత మన జీవితంలో దేవునికి ఇష్టం కాని ప్రతి విషయమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నడుచుటకు ఆయన చిత్తమును గ్రహించి దానిలో స్థిరపడుటకు వినయముతో మనము ప్రార్థన చేద్దాం. మన అడుగులు ప్రభు అయిన దేవుని చేత స్థిరపరచబడినట్లు పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతిదినము మనము జీవించినట్లు దేవుని కృపను వేడుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా హృదయాలను పరిశోధించి మీకు ఇష్టము కాని ప్రతి ఆలోచనను, ప్రతి ఉద్దేశమును, ప్రతి దురాశను మా నుండి తొలగించండి. ప్రభువా, శుద్ధ హృదయమును, స్థిరమైన ఆత్మను మాకు అనుగ్రహించండి. ప్రతిదినము యోగ్యముగా మీ సన్నిధిలో జీవించినట్లు మాకు మీ కృపను దయచేయండి. మా మాటలలోనూ, మా ప్రవర్తనలోనూ, మా ఆలోచనలోనూ, మా కార్యములలోనూ పరిశుద్ధత కనబడినట్లు మమ్మల్ని మార్చండి. ఈ లోకపు శోధనలను, శరీరాశలను, శత్రువు వేసే ఉచ్చులను జయించుటకు ఆత్మీయ బలమును మాకు అనుగ్రహించండి. ప్రభువా, మా జీవితంలో మేము వేసే ప్రతి అడుగును మీ వాక్యపు వెలుగులో ఉండినట్లు మమ్మలను నడిపించండి. మేము నడవవలసిన మార్గమును మాకు తెలియచేయండి. ప్రతి నిర్ణయంలో, ప్రతి అవకాశంలో, ప్రతి పరిచర్యలో మీ మార్గదర్శకత్వమును స్పష్టంగా గ్రహించున్నట్టు జ్ఞానమును మాకు దయచేయండి. మా సొంత చిత్తమును కాదు, మీ చిత్తమును వెతుకున్నట్టు వినయమును, విధేయతను, విశ్వాసమును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, మేము ఎడమకైనను కుడికైనను తొలగిపోకుండా మమ్మల్ని హెచ్చరిస్తూ మీ సత్య మార్గంలో నడిపించండి. మా జీవితము మీ చిత్తములో స్థిరపడి ఇతరులకు ఆదర్శముగా మీ నామమును మహిమపరిచే సాక్ష్యముగా ఉండినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ పెనియేలు ప్రార్థన ద్వారా మా హృదయములన్నింటినీ నూతనపరిచి పరిశుద్ధమైన జీవితం గడుపుచు మీ చిత్తమును, మీ ఉద్దేశమును నెరవేర్చు ప్రజలముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈరోజు మా హృదయాలన్నింటినీ మీ సన్నిధిలో తీసుకొని వచ్చిండగా మమ్మను పరిశుద్ధపరచండి, మీ చిత్తంలో స్థిరపరచండి. మా ప్రతి అడుగును మీరే నడిపించండి. పరిశుద్ధాత్మ సహాయంతో మీకు ఇష్టమైన జీవితంలో జీవించినట్లు మాకు మీ కృపను దయచేయండి. మా జీవితముల ద్వారా మీ నామము మహింపరచబడినట్లు చేయండి. తండ్రి, ఈ రాత్రి మీ కృపలో మమ్మలను సురక్షితముగా ఉంచండి. మా గృహములను, మా కుటుంబ సభ్యులందరినీ మీ రెక్కల చాటున దాచి ప్రతి ప్రమాదం నుండి కాపాడండి. మా హృదయములలో మీ సమాధానము నింపి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. రేపటి ఉదయమున నూతన బలముతో, ఆనందంతో మీ చిత్తమును చేయుటకు సిద్ధమైన హృదయంతో మమ్మలను మేలుకొల్పమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.